దేవునామానికి వందనాలు. వచ్చిన ఆయన బిడ్డలందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆరాధన నిమిత్తం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు ప్రభా. వాక్యం మీది, మేము కూడా మీ వారం ప్రభా. మాతో మాట్లాడండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మేము మంటి వారం అని మీరు మమ్మల్ని నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు తండ్రి. మంటివాడిన నేను ఆరాధన కోసం ప్రభా పురుగులుపు మాటలు ప్రభా కొన్ని ధ్యానిస్తుండగా ప్రభా మీ జ్ఞానం ఇచ్చి ప్రభా నడిపింపు దయచేయండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. మీరు మహిమ పొందుకోండి రాజా. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఇదివరకు మనం విన్నాం చాలాసార్లు. ఈ మధ్య దైవజనుడు చెప్పగా రెవల్యూషన్ మీద చాలా వర్తమానం మనం విన్నాం. ప్రకటన 1:16 చూసుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16లో కూడా మాట ఉంటుంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలిచుండెను. వాక్య ఖడ్గం మనకు తెలుసు. వాక్య ఖడ్గం ఆయన నోటి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఖడ్గం ఎందుకు అన్నామంటే ఆ వాక్యం మాట ఛేదిస్తూ ఉంటుంది. లోకరీత్యా మనకు తెలుసు కొన్ని ఖడ్గాలు ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్ చేస్తారు తెలుసు కదా. రకరకాల ఖడ్గాలు పట్టుకుంటారు. ఒక పక్క అంచు ఉంటుంది, ఒక్కోసారి 2 పక్కలు కూడా అంచున్న ఖడ్గాలు ఉంటాయి. బయట చూస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ చెప్తాను నేను. కరాటే నేర్చుకుంటాడు ఒక అతను. చేతితో కూడా కొడతారు. అంటే వాళ్ళ చేతిని కూడా అరచేతిని కూడా కత్తిలాగా వాడే టెక్నిక్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఇటుకలు పెడతారు. మామూలు కొడితే గనక పై ఇటుక లేదా 2 ఇటుక ముక్కలు అవుతుంది. ఇంకో టెక్నిక్ వాడి కొడితే ఏమో తెలుసా మీకు? మీద వేవి కూడా ముక్కలు అవ్వ కానీ కింద ఇటుక పిండి అయిపోతుంది. అదో రకమైన టెక్నిక్. నేను చిన్నప్పుడు చూసాను. కత్తి సాము చేస్తారు వీధుల్లో, ఊర్లో సాము చేసుకుంటూ వస్తారు. కింద మనిషి పడుకుంటాడు వెళ్ళగేలా. కింద మనిషి పడుకుంటే వాటి తాలూకా నుదురు మీద, ఇక్కడ పీక మీద అనమాట, పొట్ట మీద 3 రకాల మీద పెడతారు. వస్తువులు పెడతారు. ఒకటి అరటిపండు, నిమ్మకాయ, కొబ్బరికాయ పెడతారు. సాము చేసుకుంటూ వచ్చిన వ్యక్తి అనమాట ఒకే దెబ్బతో అరటిపండు కొట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, నిమ్మకాయ కూడా కొట్టాలి. మనిషికి ఏం కాకూడదు. మరి కాకూడదనే కదా అక్కడ చుట్టూ చప్పట్లు డబ్బులు కొడుతుంటారు. సాము చేసుకుంటూ వచ్చాడు. నేను చూసాను ఆ రోజు. కత్తితో ఒకే దెబ్బతో అరటిపండు కొట్టేశాడు. పేక మీద అరటిపండు ఉంది, కొట్టేశాడు. ఏం కాలేదు, అరటిపండు ముక్కలు అయిపోయింది. సరే అరటిపండు కదా స్మూత్గా ఉంటుంది, కట్ అయింది అని చెప్పి అనుకోవచ్చు కాక. తర్వాత కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ ఏమో దీంట్లో మనం కొట్టామనుకోండి 2-3 సార్లు కొట్టాలి. ఒకే దెబ్బతో అవ్వదు. ఒకే దెబ్బతో కొబ్బరికాయ కూడా ముక్కలు అయిపోయింది. వాడి శరీరానికి ఏం కూడా దెబ్బ తగలేదు. సరే కొబ్బరికాయ ఓకే పోనీ. నిమ్మకాయ పరిస్థితి ఏంటి? నిమ్మకాయ మనం కొడతామా? కత్తితో కోస్తాం. కోస్తే కానీ తెగదు అది. అలాంటి నిమ్మకాయ కూడా ఒకే దెబ్బతో కట్ అయిపోయింది. వాడికి ఏం కూడా కాలేదు. రకరకాల కత్తులు లోకం చూస్తూ ఉంటాం కదా. వీటి వల్ల లోకానికి, ప్రజలకు ఎటువంటి మేలు కూడా ఉండదు. లోక కళ్యాణం ఉండదు. ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏంటంటే బయటికి ఖడ్గం కనపడదు కానీ చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు. చూడండి, ఖడ్గం తాలూకా లక్షణం ఏంటంటే, 1 సజీవమై, 2 బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడిగా ఉండి. సజీవమైన
ఖడ్గం. అంటే ఎప్పుడో మా తాతల నాటి చెప్పారు ఆ కత్తి కోసం విన్నాం, ఇప్పుడు మాకు తెలియదు అంటే కాదు, ఇప్పుడు కూడా అది అటువంటి ఖడ్గం, ఇప్పటికి నేటికి కూడా సజీవంగా ఉన్న వాక్య ఖడ్గం. తర్వాతను బలము కలది, ఆ వాక్య ఖడ్గం చాలా బలం ఉంది. తర్వాత 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడిగా ఉండి, ఈ ఖడ్గం ఏం చేస్తుందంటే, మిగతా ఖడ్గాలు చూసాం కదా, లోకంలో చాలా కత్తులు ఉంటాయి చూసాం కదా, ఈ ఖడ్గం మాత్రం ఏంటంటే ప్రాణాన్ని ఆత్మని వేరు చేసే ఖడ్గం, కీళ్ళును మూలుగును వేరు చేసే ఖడ్గం. ఎంతవరకు వేరు చేస్తుందంటే మాక్సిమం ఎంతైతే చేయాలో అంతవరకు కూడా ఖడ్గము దూరి వేరు చేసి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించే ఖడ్గం ఇది. అటువంటి ఖడ్గం ఇక్కడ ఉన్నది. ఈ ఖడ్గంతో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తూ ఉన్నారు మన పట్ల. గతంలో చూసాను నేను, వాట్సాప్లో ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు మన గ్రూప్లోనే. అయితే ఆ మీమ్స్ అంటాయి కదా, మీమ్స్ తయారు చేసింది ఎవరు, అందులే. అయితే ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అనమాట అవునంత ఆయన మొహం పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఒక మ్యాటర్ దుక్కు. ఆ పైన ఏముంటుందంటే దేవునితో పెనుగులాట, ఇంకా ఇంకో మాట ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో పెనుగులాడితే ఎవడైనా ఉంటాడండి? బ్రతకగలమా? అలాగే దేవుడు ఎన్కౌంటర్ చేస్తే మనం బ్రతకగలమా? బయట చూస్తాం కదా, ఎన్కౌంటర్ అని ఏంటంటే పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు కానీ ఉంటారు ఒక పక్క, అవతల పక్క శత్రువులు ఉంటారు. ఒక్కోసారి ఉన్న పరంగా అటు నుంచి వాళ్ళు శత్రువులు దాడి చేస్తారు, నక్సలైట్లు కానివ్వండి, దొంగలు కానివ్వండి, దాడి చేస్తారు. దానికి ప్రతిదాడికి అనమాట పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు కానీ దాడి చేసి వాళ్ళని కొడతారు. అది ఎన్కౌంటర్. ఆ దాడిలో వాళ్ళు చచ్చిపోతారు, అవతల వాళ్ళు గ్యారంటీ చచ్చిపోతారు. అందుకే ఎన్కౌంటర్ చంపేశారని చెప్పి అంటారు. మనుషులు ఎన్కౌంటర్ చేస్తేనే జనాలు చనిపోతూ ఉంటే, ఈ మధ్య చూస్తున్నాం కదా టీవీలో, ఈ మధ్య ఎన్కౌంటర్ విత్ సంథింగ్ వీకే జీకే అని చెప్తుంటారు. జర్నలిస్టులు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. ఏమంటే అడుగుతుంటారు, ఇటు పక్క ఇతర పక్క ఒక ఎమ్మెల్యే మంత్రి ఎవరు ఉంటారు, అడుగుతారు, ఏమండి 1000 కోట్ల కుంభకోణం జరిగింది, అందులో మీ హస్తం ఉందట కదా అంటారు. అంతే క్వశ్చన్ చేస్తారు. వాళ్ళేమంటారు, లేదు ఇదంతా మీడియా సృష్టిది, లేదా కిట్టిన వాళ్ళు చెప్పారని చెప్పి అని సింపుల్గా పక్క పెట్టేస్తారు. ఎన్కౌంటరే, అక్కడ ఏం జరిగింది, పని జరిగిందా? ఏమీ జరగలేదు. క్వశ్చన్ చేశాడు, అక్కడ ఎంతో కొంత వాడి పాత్ర ఉందన్న నమ్మకంతో జర్నలిస్ట్ అడిగాడు, వాడు సింపుల్ దాన్ని పక్కన పెట్టేశాడు. అడిగేవాడు చెప్పేవాడు లోకులాగా క్వశ్చన్లు వేస్తారు కానీ అవతల వాడు జవాబు ఇస్తాడు కానీ ఎవరిలోనూ ఏ మార్పు ఉండదు. చూసేవాళ్ళు కూడా చూసేసి మర్చిపోతుంటాం. కానీ దేవుడు ఎన్కౌంటర్ చేస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. చూడండి ఏమైంది ఒకసారి ఆదికాండం చూడండి 32 అధ్యాయం, ఆదికాండం 32లో 32:24, ఆదికాండం 32:24 చదువుతాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. దేవునితో పెనుగులాట, మనుషులతో కాదు, ఇంకెవరితో కాదు, దేవునితో పెనుగులాట. బయట చూసాం కదా, ఎన్కౌంటర్ చేస్తే జనాలు చనిపోతారు, ఒక దగ్గర ఇంకో చోట అయితే ఏ మార్పు జరగదు. ఇక్కడ ఏంటంటే దేవునితో పెనుగులాడిన వ్యక్తి యాకోబు. కానీ ఏమైందంటే ఆ జీవితంలో గొప్ప మార్పు జరిగింది. మనకంతా తెలిసిన మాటలు ఇవన్నీ కూడాను. యాకోబు జీవితం మారిపోయింది, ఆ నడక మారిపోయింది, ప్రార్థన మారిపోయింది. దేవుడు కనుక ఎన్కౌంటర్ చేస్తే మన జీవితాలు మారిపోతాయి. అయితే మనం ఏంటి మారుతాం? మనం బాగానే ఉన్నాం కదా, చదువుకున్నాం, ఎంతో కొంత జాబ్ చేసుకుంటున్నాం, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం, మంచిగా ఉంటున్నాం. మనం మర్డర్ చేయలేదు, కూనీకోరులం కాదు, వ్యభిచారులం కాదు, ఏంటి మారిపోవాలని చెప్పి అనుకోవచ్చు కాక జనాలు. చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం ఒక మాట ఉంది. ఆదికాండం 1:27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను. మనకి దేవుడు ఒక స్వరూపం అంటే ఇచ్చారు. ఏంటంటే దేవుని స్వరూపం మనకి ఇచ్చారు. దేవుని స్వరూపం అంటే బాహ్య స్వరూపం కాదు, అంతరంగ స్వరూపం. అంతరంగ స్వరూపం ఏముంటాయి? దేవుళ్ళు ఉండే ప్రేమ, ఆయనలో ఉండే కరుణ, ఆయనలో ఉండే దయ, జాలి, మంచితనం. ఆ మాటకు వస్తే పక్క వాళ్ళ ఫీలింగ్స్ ని గౌరవించే గుణం ఆయనలో ఉంది, దేవునిలో. మనమైతే కానీ గౌరవిస్తామంటే పక్క వాళ్ళని గౌరవించలేము, వాళ్ళ ఫీలింగ్స్కి అసలు మనం విలువ ఇవ్వలేము. దేవుడైతే
ఆయన దేవుడే, అటువంటి దేవుడు అయ్యుండి ఒక మనిషి తన ఫీలింగ్స్ అయినా ఎంతో గౌరవించారు. ఎంత గౌరవించారంటే మీకు యోనా గ్రంథం చూసి తెలుస్తుంది. యోనా గ్రంథం తీయండి ఒకసారి. యోనా గ్రంథం అందరికీ మనకి తెలిసిన వృత్తాంతం ఇది. యోనా గారు ఏం చేస్తారు? నేనే వెళ్ళమంటే నేనే వెళ్ళరు. తర్షీష్ పట్టణంకి అయినా వెళ్ళాలని చెప్పి వాడెక్కుతారు, అంత తెలుసు మనకి. అయితే చివరికి దేవుడు యోనాని చేప ద్వారా ఒడ్డుకి పట్టుకొచ్చి నేనేవే పట్టణంలో వదిలేస్తాడు. నేనేవే యోనా వస్తాడు, చెప్తాడు, మీరందరూ జాగ్రత్త, దేవుడు ఒకే రాబోతుందని చెప్తాడు. అయితే ఏంటి అక్కడ ఉద్దేశం ఏంటంటే నేనేవే పట్టణం అంతకు నాశనం అయిపోవాలి దేవుడు చెప్పారు, నేను చూస్తానని చెప్పి యోనా గారు కూర్చుంటారు గొట్ట మీద దూరంగా, ఊరి చివరి బయట. జరగదు. చాలా డిసప్పాయింట్ అయిపోతాడు యోనా. దేవుడు చెప్పొచ్చు, నేను నీకు వెళ్ళమని చెప్పింది ఏంటి, తర్షీషు వెళ్ళావు నువ్వు యోనా, నీకు చెప్పి నేనే వెళ్ళమని చెప్పాను కదా, కాబట్టి నువ్వు ఊరుకో అని చెప్పి అనేసి దేవుడు ఒక మాటతో యోనాని ఎదగవచ్చు. కానీ అలా చేశారా? కాదు, చేయలేదు. అలాగే యోనా ఎక్కడ ఫీల్ అవుతుంది? ఎందుకంటే యోనా అప్పటికే బాగా కష్టపడ్డాడు. యోనా ఎలా కష్టపడ్డాడు? సముద్రంలో తుఫాను వచ్చింది, అక్కడ భయంకరమైన తుఫాను, సముద్రం నీటిలో ఆయన్ని కట్టి పడేసి లోపల నీటిలో వేసారు. చేప వచ్చి మింగింది. ఆ చేప తెలియదు, నీటిలో యోనా తెలియదు. 3 రోజులు గడిచిపోయింది, ఒడ్డుకు వచ్చాడు. ఇంత కష్టపడి దేవుడు తీసుకొచ్చిన తర్వాత యోనా మంచి కోపంగా ఉన్నాడు. వచ్చి ఇంత కష్టపడి వచ్చాను కాబట్టి అక్కడ కార్యం ఏ కార్యం జరగాలంటే నేనేమే పట్టణం నాశనం అయిపోవాలి. జరగలేదు. అప్పుడు రాత్రి అవ్వడం చెట్టు మొలిచింది. ఆ చెట్టు నీడలో యోనా గారు విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళా తర్వాత దేవుడు అన్నమాట ఒక పురుగు పంపించారు దేవుడు. ఆ చెట్టు అంతా కూడా పోయింది. యోనా ఫీల్ అవుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పారు, చూసా కదా యోనా, నువ్వేం విత్తనం వేయలేదు, చెట్టు వేయలేదు, అదే మొలిచింది, అదే పెరిగింది, నీరనిచ్చింది. ఇప్పుడు లేదు, దానికే నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా. 1,20,000 మంది కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు, పశువులు ఉన్నాయి, నాశనం అయిపోతుంది, నేను బాధపడినా అని చెప్పి దేవుడు, పరమ తండ్రి అని దేవుడు ఒక మనిషితో ఫీలింగ్స్ ని గౌరవించారు. అటువంటి గౌరవించే గుణం మనలో ఉంచారు దేవుడు. ఆయన ప్రేమ ఉంచారు, ఆయన దయ ఉంచారు, జాలి ఉంచారు, మంచితనం ఇచ్చారు. ఎదురు వాళ్ళ ఫీలింగ్స్ గౌరవించే గుణం మనకిస్తే ఏమైందని మానవుడు దారి తప్పిపోయి పూర్తిగా కూడాను దేవుడు ఏదైతే మన స్వరూపం ఇచ్చారో ఆ స్వరూపం నుంచి మనం పక్కకి వెళ్ళిపోయే పరిస్థితుంది ఈ రోజుల్లో. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్ చూడండి, ఫస్ట్ మాట జరిగింది ఆదికాండం 4 చూడండి ఒకసారి. ఆదికాండం 4:8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాడు. ఫస్ట్ మర్డర్ భూమి మీద జరిగింది. కయీను హేబెల్ని చంపేశాడు, తమ్ముడి మీద పడి చంపేశాడు. అంటే మనిషి మృగంలాగా అయిపోయాడు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసిన ఆ చిన్న పొరపాటు అనుకుంటాం మనం. అదేంటంటే దేవుడు చెప్పిన మాటకనమాట మనం ఇదే చూపకపోవడం, అబద్ధం ఆడడం, మోసగించడం. ఇప్పుడేమో మర్డర్ కూడా వచ్చేసింది మనలోకి. ఈ గుణాలన్నీ కూడా మనలో వచ్చేసాయి. అయితే అనుకుంటాం ప్రజలు, నేనేం తప్పు చేశాను, నన్ను పాపిగా అంటారు వీళ్ళు, నేను పాపినా? మనం పాపం చేయడం బట్టి పాపులం కాదు, కానీ మనం పాపులం కాబట్టి పాపాలు చేస్తాం. పుట్టుకతోనే పాప స్వభావం మనలో ఉంది. తాత ముత్తాతలు ఆలోచనలో పాపాలు ఉన్నాయి, క్రియల్లో పాపాలు ఉన్నాయి. చూసాం కదా, ఇప్పుడు కయీను హేబెలుని చంపేశాడు, సొంత తమ్ముడిని చంపేశాడు, మృగంలాగా మీద పడి చంపేశాడు. దేవుడిచ్చిన స్వరూపం ఏంటి? ప్రేమ, మంచితనము, దయ అన్ని ఇస్తే, పక్క వాళ్ళని గౌరవించే గుణం మనకిస్తే ఇవన్నీ కూడా మరుగైపోయి సాతాను ప్రేరేపణతో మీద పడి చంపేయడాలు, మన మృగంలా మారిపోవడాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి మనలోకి. మానవుడు పూర్తిగా తన స్వరూపం, అంతరంగ స్వరూపం పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు డౌట్ లేకుండా మనకి ఎన్కౌంటర్ జరిగితేనే మనం మారుతాం. దేవుని చేసే ఎన్కౌంటర్ ద్వారా ఏమవుతాయంటే మనుషులు మారుతారు. ఈ ఎన్కౌంటర్ ద్వారా ఫస్ట్ పాయింట్ చెప్పేటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక వ్యక్తి వస్తాడు, ఆయనకి ఎవరో సువార్త చెప్తారు, కూర్చుంటాడు, చాలా భారంగా వచ్చి మందులో కూర్చుంటాడు. చాలా కష్టాలు ఉండొచ్చు కాక, ఏంటి నా పెళ్లి అవ్వలేదని, లేదా నా పిల్లలు పుట్టలేదని, లేదా నా పిల్లలు చదువులు అవ్వట్లేదని, వాళ్ళ ఉద్యోగాలు రాలేదని, అప్పులు ఎక్కువ ఉన్నాయని, ఆరోగ్యం బాగలేదని, ఎన్నో సమస్యలు రావచ్చు కాక ఇవన్నీ మైండ్లో ఉంటూ ఆయన మందులో కూర్చుంటాడు. దైవజనుడు వాక్యం చెప్తే ఏమంటారంటే, మత్తయి 6:30 చూడొస్తారని చెప్పి వాక్యం తిరిగేసి ఇవన్నీ నీకు కావాలని పరలోక తండ్రి తెలుసు అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడతారు.
ఒక్కసారి ఆయన మొత్తం అంతా కూడా బాధలేని తీరిపోయి, ఆహా ఇవన్నీ నిజమే కదా, నాకు కావాలని దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఇస్తారులే అని చెప్పి దేవుడు మాట్లాడితే కనుక అది ఎంతో చాలా బాగుంటుంది. ఆయన ఎంతో ఆదరణ వస్తుంది ఆయనకి. నాకైతే ఒకసారి దేవుడు నమ్ముకోకముందు ఎందుకో తెలియదు కానీ క్రైస్తవం అంటే అందరం ఒక గూటి పక్షులే కదా. నేను వైజాగ్ వెళ్తుంటే 89 నుంచి 90 వరకు 90 వరకు డిగ్రీ చదివాను. వైజాగ్ వెళ్తుంటే ఆ QMB చర్చ్ ఇప్పుడు ఉంది, అక్కడ ఒక వాక్యం ఉంటుంది అనమాట, నేనే మార్గం అని. అప్పుడు చూసేవాడిని 90లో మాట, 1990లో చూసి ఆ మార్గం అనే బోర్డు చూసి ఎంత వెరివాడిలాగా, అంటే ఎంత అది నాకైతే వెరుతాను కానీ అప్పుడు నవ్వుకుంటూ పరిహాసం చేసుకుని ఇంటికి వచ్చి ఆ నేనే మార్గం అనే ఆ బోర్డు బాత్రూమ్ దగ్గర పెట్టి తెరమంటారని చెప్పి నేను నవ్వుకునేవాడిని. అంటే అటువంటి పరిస్థితి అనమాట, తెలియక. ఇవన్నీ కూడా దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడు తెలుసుకున్న తర్వాత ఒకసారి అనుకున్నాను, మనసులో అనుకున్నాను, దేవుడు నా పాపాలు క్షమిస్తారా, నేనే మార్గం అని చోట నేను బాత్రూమ్ దగ్గర పెట్టుకుంటే అని చెప్పి నవ్వుకున్నాను కదా అనుకుంటే, ఒకసారి అన్నమాట యెషయా ఇంకేంటి ఒకసారి యెషయా 43:25లో మాట ఉంటుంది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం తీసివేస్తాను, ఈ పాపాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్న మాట ద్వారా దేవుడు అతను మాట్లాడాను. ఆ మాట విన్నాక ఎంత నేను నిజమే ప్రభాను క్షమించాను ఆ పాపాలు, ఎంత నీవే క్షమించే తప్పితే నాలో ఎటువంటి లేదని చెప్పి నాకు అర్థమైంది. అలాగే దేవుడు తన వాక్యగత దూరమంతో దేవుడు మాట్లాడతాడు. అలా మాట్లాడితే ఏమవుతుందంటే మన జీవితాలు మారుతాయి. చూసాం కదా, యాకోబు జీవితం మారిపోయింది. తర్వాత చూసాం కదా, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం చూసుకుందాం. అక్కడ సమరయ స్త్రీ ఉంటుంది. యేసు ప్రభువు వారు సువార్త చెప్పడం కోసం వెళ్తారు సమరయ స్త్రీ దగ్గరికి. ముందంతా కూడా ఏంటంటే ఆ సమరయ స్త్రీ ఆ సిస్టర్ గారు అన్నమాట తనతో వాక్చాతుర్యం చూపిస్తారు యేసు ప్రభు దగ్గర. ఈ లాభం లేదు ఇంకా ఎక్కువ ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఒకే ఒక మాట అంటారు, ఏంటంటే చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 4:19 చూడండి ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ 17 నుంచి చదువుతాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించు. అంతవరకు కూడా ఆ స్త్రీ మాట తన యొక్క వాక్చాతుర్యం జ్ఞానం చూపించింది యేసు ప్రభు దగ్గర. ఎప్పుడైతే నిజమే నువ్వు బాగా చెప్పావు, నీకు భర్తలేడని చెప్పావు కదా, అది నువ్వు నిజమే చెప్పావు, 5 నీకు భర్తలు ఉండేవారు, ఇప్పుడు ఉండేవారు కూడా నీకు భర్త కావాలనేసరికి వెంటనే ఆమె అలాగా మనిషి మారిపోయింది. దేవుని వాక్యం లోపలికి వెళ్ళిపోతారు అనమాట. లోపలికి వెళ్ళిపోయి కీళ్ళు మూలుగును కూడా విభజించినంత మట్టుకు లోపల దూరిపోయి జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు ఆమె టాలెంట్ చూపించింది కానీ ఆ ఒక్క మాటకి ఆమె కరిగిపోయింది. వెంటనే నువ్వు ప్రవక్త చెప్పి నమ్ముతున్నానని చెప్పి ఆమె అంటది. ఆమె జీవితం మారిపోయింది. ఆమె ద్వారా ఆ గ్రామస్తులంతా కూడా మారిపోయారు. దేవుడు కనుక ఎన్కౌంటర్ చేస్తే ఏమవుతుందంటే మనిషి జీవితాలు మారుతాయి. మనిషి మనతో మాట్లాడతాడు, ఆ మాటలు బట్టి మన జీవితాలు మారుతాయి. ఆయన స్వరూపంలోకి కాస్త దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. మనం తెలుసు కదా, జకయ్య గారు చూద్దాం ఒకసారి. లోక 19వ అధ్యాయంలో లోక 19వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. పుట్టి జకయ్య గారు ఉంటారు. ఈయన చాలా అన్యాయంగా డబ్బులు తీసుకునే మనిషి, మాకు తెలిసిన వృత్తాంతం అంతా కూడాను. అయితే ఎందుకో అప్పుడు ఈశ్వరం వస్తానని చెప్పి విని అతను ఏం చేస్తారంటే గబగబా వచ్చి ఆయన పొట్టివాడు కాబట్టి గబగబా వచ్చి ఒక పెద్ద మనిషి చెట్టు ఎక్కి ఉంటాడు. ఒక ఆయన చెప్పక విన్నాను నేను, ఈ పుట్టి జక్కయ్య గారు తాలూకా రక్షణ విషయంలో అప్పటికి కొన్ని వందల ఏళ్ళ నాటి ఆ చెట్టు తాలూకు పాత్ర ఉందని చెప్పి అంటారు. అంటే ఏంటి, యేసుప్రభు రావడం, ఈ జక్కయ్య గారు చెట్టు ఎక్కడం అనే ప్రక్రియ దేవుని దృష్టిలో ఎప్పుడో జరిగిపోయింది. అందుకే ఆ చెట్టు ఎప్పుడైతే మొలిచిందో అప్పుడే జరిగిపోయిందని చెప్పారు. అంత ప్రణాళిక మన పట్ల ఉంది. ఆ జక్కయ్య గారు మారిపోయారు, ఒకే మాటతో మారిపోయారు. ఏమంటారంటే చూడండి, లోక సువార్త 19:5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని చెప్పగా ఒకే మాట చెప్పారు. అంతే, జక్కయ్య మారిపోయారు. ఒక్క మాట చాలు
మన జీవితాలు మారిపోతాయి, మనం అలా కరిగిపోయి మనం నీరైపోతాం. అదే దేవుడు ఎన్కౌంటర్ అంటే, దేవునితో ఎన్కౌంటర్ అంటే అది. ఇక్కడ ఎవరు చనిపోరు, ఇక్కడ ఎటువంటి కార్యం జరగకుండా ఆగిపోదు. కానీ ఎంత కార్యం జరుగుతుందంటే మనిషి మారిపోతాడు, జీవితం మారిపోతుంది, మాట మారిపోతుంది, నడక మారిపోతుంది, అన్నీ కూడా మారిపోతాయి. దేవుడు కనుక మాట్లాడితే ఆయన ఎన్కౌంటర్లో మనం ఉంటే, అయితే మనం వచ్చి అక్కడ ఉండాలి కదా. ఎన్కౌంటర్ అంటే పిలకబెట్టి తెచ్చి అక్కడ నిల్చోబెట్టి ఎన్కౌంటర్ చేస్తారా? అది కొన్ని విషయాల్లో అది కూడా అవ్వచ్చు, దేవుడి చిత్తం ఉంటే ఆ కూడా అవుతుంది. కానీ మన పాత్ర కొంత ఉంటే, సందేహం లేకుండా ఆయనతో ఎన్కౌంటర్లో మనం ఉంటే కనుక మనం మారుతాము, జీవితాలు మారుతాయి. అది అనుకోవచ్చు, క్రైస్తులందరూ కూడా మారిపోయారా? మీరంతా దేవుడితో ఎన్కౌంటర్ చేయబడ్డారు కదా, మారిపోయారా? కాదు, మనం పరిపూర్ణ అవటానికి మనం సాగిపోతుంది పౌలు గారు రాస్తారు. ఇదంతా నిరంతర ప్రక్రియది. మనం చనిపోయే వరకు కూడాను మనం నిరంతరంగా మన జీవితాల్లో మనం చూసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. పరిపూర్ణంగా అవడానికి మనం సాగిపోతుండాలి. మనం తెలుసుకున్నాం, రక్షణ పొందాం, ఎన్కౌంటర్ చేయబడ్డాం, ఇంకా పరిపూర్ణంగా అవడం కోసం మనం ఇంకా సాగిపోతూ ఉండాలి. దేవునితో లేక ప్రణాళిక. అయితే నిజమేనా అయితే అనుకోవచ్చు కాక, దేవుడు వాక్య అంత శక్తి ఉందా, అంత లోపల చూసుకుని పోయి మనుషుల జీవితాలు మార్చేస్తుందా అని చెప్పి అనుకోవచ్చు కాక. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ఆయన పేరు శామ్యూల్ హానిమన్. హోమియో శాస్త్రవేత్త. హోమియోపతికి ఆయనే పితామహుడు. ఆయన కొనుగోలు ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన ఎండి జనరల్, ఇంగ్లీష్ డాక్టర్. ఆయన ఎండి జనరల్. చూసేదానికి ఎందుకో ఇది తృప్తిగా లేదు. ఇది మందు అయితే, ఔషధం అయితే కనుక పనిచేయాలి కదా బాడీ మీద. కొద్ది ఎక్కువైతే ఏమవుతుందంటే వికటించి అతను పేషెంట్ చనిపోతున్నాడు. లేదా ఆ వ్యక్తి పడకపోతే కనుక రియాక్షన్ ఇచ్చి వాళ్ళు చనిపోతున్నారు. డోసు ఎక్కువైనా ప్రమాదమే, ఆ పేషెంట్ పడకపోయినా ప్రమాదమే. తేడా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటే కనుక దేవుడి జ్ఞానం ఏంటంటే ఇచ్చిన మందు రోగానికి కాదు రోగికి ఇవ్వాలని చెప్పి ఆయన అర్థమైంది ఆయనకి, హానిమన్కి. అప్పుడు పరిశోధిస్తూ వస్తే కనుక అనమాట ఆయన హోమియోపతి కనుగొన్నాడు. ఇదేం చేస్తుందంటే హోమియోపతి మెడిసిన్, నోట్లో మనం తీపి బెల్ వేసుకుంటాం, నాలుగు మీద రంధ్రాల ద్వారా మెడిసిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకుంటాం మనం, హోమియోపతి స్లోగా అనుకుంటాం. కానీ ఎంత యాక్షన్ అంటే ట్యాబ్లెట్ మింగి లోపలికి కరిగే లోపు ఈ మెడిసిన్ నాలుగు ద్వారా లోపలికి వెళ్ళి బ్లడ్లో కలిసిపోతుంది మెడిసిన్. చూడండి అసలు మనం మామూలు అర్థం కాదు చెప్తున్నమాట, బొరిగి కత్తవ అంటాం మనం. దాంతో గుచ్చితే, దానికన్నా గుణపంతో గుచ్చితే తొందరగా కన్నం అవుతుంది. గుణపం కంటే సూది కనుక గుచ్చాం అనుకోండి, ఇంకా నొప్పి తెలియకుండా మనకి సూది గుచ్చవచ్చు. అంతకంటే ఇంకా నొప్పి తెలియకుండా స్మూత్గా మనకి గుచ్చాలంటే ఇంకేమున్నాయి? సూది ఉంది, దెబ్బలో ఉంది, సూది ఉంది. చూడండి, దోమ కరుస్తుంది. దోమ అది గుచ్చినా మనకేమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది బాగా సన్నగా ఉంటుంది. తర్వాత అది రక్తం పీలుస్తుంటే అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఆ దోమ కుట్టిందని. ముందు తెలియదు మనకి. అయితే ఏంటంటే ఈ డోస్ హోమియో మందు ఏం చేస్తుందంటే లోపల తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి, ఏంటి వాడికి వచ్చిన రోగం ఉంది, అది వాడి వల్ల కాదు, వాళ్ళ తాత వల్ల వచ్చింది రోగం. అది వాళ్ళ తాత చుట్ట తాగేవాడు, అది వీడి క్యాన్సర్ లాగా తయారయ్యాడు. ఉదాహరణ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే మందు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళ తాతకు వేయాలి, వీడికి కాదు. అంటే క్యాన్సర్కి కాదు, ఆ పుండుకి కాదు, వీడికి కాదు, వాళ్ళ తాతకి మందు వేయాలి. తాత ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. అయితే ఏంటంటే లోపల ఆ తాత తాలూకు డిఎన్ఏ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మన తాత ముత్తాతలతో డిఎన్ఏలు ఉంటాయి. అక్కడ కనుక మందు వెళ్ళగలిగితే అక్కడ పనిచేస్తే వీడికి అనమాట ఇక్కడ తగ్గిపోతుంది. అది హోమియోతో లేక గుణం. ప్రాబ్లం అందుకే రెస్ట్ అడుగుతారనమాట. మీరేం చేస్తుంటారు, నాన్నగారు ఏంటి, మీరు ఏ ఊరు, మీ తాతలు ఏంటి, ఏం చేసేవారు అంటే మన పని బట్టి, ఉండే ఊరు బట్టి మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. తాగేవాడు, చుట్ట తాగేవాడు అని అడుగుతారు క్వశ్చన్. దీన్ని బట్టి కూడా కొన్ని జబ్బులు వస్తాయని చెప్పి హోమియో విధానం. అక్కడికి మందు వెళ్తే కనుక ఆటోమేటిక్ ఇది బాగైపోయింది. ఆయన పేరు క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్. చిన్నప్పటి నుంచి ఆయన క్రైస్తవుడు. అతని భార్య పేరు జోహన్న అంటాం భార్య పేరు. క్రిస్టియన్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి భక్తిగల మనిషి ఆయన. బహుశా ఆయన దేవుడిచ్చిన జ్ఞానమేమో, లేఖనాలు అర్థమయ్యేమో, తండ్రుల పాపాలు తాతల పాపాలు మన నుంచి దేవుడు తీసివేస్తాడు. లోపలికి చొచ్చుకొని పోయే ఖడ్గం ఇది. చూసారా, మనిషి తయారు చేస్తారు మందే అంత లోపలికి వెళ్ళిపోయి
ఎక్కడో ఉన్న తాత డిఎన్ఏ దగ్గరికి మందు వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా తెలియకుండా వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది ఇప్పుడు బాగవుతాడు. అటువంటిది దేవుని యొక్క జ్ఞానం, ఆయన యొక్క మాట సందేహం లేకుండా లోపల చొచ్చుకొని పోయి తాత ముత్తాతలు నాటుతారు, పాపాలన్నీ కూడా పోతాయి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఆయన ఉన్నాడు, ఒక పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు, చెప్పుకుంటారు వాళ్ళ తాతకి చాలా కోపం ఎక్కువ. పొలంలో ఎవరైనా గడ్డి కోస్తే కొట్టేస్తారంట, చెట్టు కడి కొట్టే, ఎందుకంటే వాళ్ళు మూతుబర్లు, పెద్ద క్యాస్ట్, ఊర్లో మూతుబర్లు కాబట్టి వాళ్ళకి చెట్టు కట్టి కొట్టేస్తే భర్త తాతది. ఆ తాత బుద్ధి అనమాట కొడుకు రాలేదు, కానీ ఆ కొడుకు వచ్చింది మనవాడికి. చెప్పుకుంటారు ఊర్లో, వీడికి ఆ తాత బుద్ధిని చెప్తా అంటే ఎవరు కొన్నది, అది పాప కొన్న తాతది. అది ఇవన్నీ కూడా పోవాలంటే మామూలుగా అయితే పైపైన కాదు, లోపల కార్యం జరగాలి. తాత ముత్తాతల తాలూక పాప స్వభావం, తాత ముత్తాతల తాలూక అన్నీ కూడా ఈ కోపము, పాపము, తిరుగుబాటు స్వభావం అన్నీ కూడా ఒక్క మాట ద్వారా దేవుడు తీసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సందేహం లేదు, దేవుడు ఎన్కౌంటర్ చేస్తే ఒక్క మనలో ఉన్న పాపాలు మన పాపాల మేరకు కాకుండా ఈ లోపల మూలం ఏంటో ఆ మూలం వరకు ఆ ఖడ్గం చొచ్చుకెళ్ళిపోతుంది. అదే అర్థం ఇక్కడ. పొడి ప్రాణాత్మను డివైడ్ చేస్తారు, కీళ్ళు మూలుగా డివైడ్ అయిపోతాయి. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, దేని డివైడ్ చేసి మనిషి అనమాట పూర్తిగా ఇంకా నేనే జీరో అన్నంతగా దేవుని వాక్యం లోపలికి వెళ్ళిపోతే కనుక అలా నీరైపోదు దేవుని సన్నిధికి వచ్చి మనం. ఒకటి దేవుడు మనతో మాట్లాడతారు, రెండోదిగా దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. అయితే మనం ఏమనుకుంటాం అంటే దేవుడు అయిన సరికి అంటే ఒకేసారి రాత్రి మనం కోటీసులు అయిపోవాలి, రాత్రి మనం డబ్బు సంపాదించాలి, పొద్దున్న వేసే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి, మనకు కొంచెం జబ్బులు నయం అయిపోవాలి అన్నీ అనుకుంటాం. కానీ దేవుడు తలకి ఏంటంటే ఇవన్నీ కాదు, మనల్ని గొప్పవాళ్ళుగా చేశాడు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏంటంటే ఆయన దృష్టిలో ఏదైతే మనల్ని ముందు తయారు చేశారో ఆయన స్వభావం పెట్టి ఆ స్వభావంలో మనం మారాలి. మనిషిగా మార్చడమే దేవుని తొలగి పని, అంతే. మనిషిగా మారకుండా మృగాలు అయిపోతున్నాయి. చూస్తున్నాం కదా, బయట వార్తలు చూస్తున్నాం కదా, ఎంత దారుణం అంటే కన్న తండ్రి కొడుకుని చంపేస్తాడు, కొడుకు తండ్రిని చంపేస్తాడు. అంత దారుణం అండి. ఇంక విచారం చూసుకుంటే మరీ దారుణం. కనీసం వాయు వరుసలు లేవు, ఏమీ లేకుండా బయట జనాలు మృగాలు అయిపోతున్నారు, రాక్షసులు అయిపోతున్నారు. ఈ స్వభావం అంతా కూడా మన పూర్వీకుల నాటి పాప స్వభావం, సాతాను పెట్టిన ప్రేరేపణ, ఇవన్నీ కూడాను దేవుడు ఒక్క మాటతో దేవుడు దాన్ని తీసేస్తారు. అదే దేవునితో ఎన్కౌంటర్ అంటే. ఆయన మాట రెండు నుంచి కలిగి ఉన్న ఖడ్గం అది. 1 shot 2 birds లాగా 1 weapon 2 targets. వెపన్ ఒకటే కానీ టార్గెట్స్ 2. ఒకటి ఫిజికల్ లైఫ్, రెండోది స్పిరిచువల్ లైఫ్ మనది బాగా అయిపోతుంది ఆయన కనుక మనతో మాట్లాడితే. అలాగే ఒకటో అది అనమాట, మన 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 శరీరం ఆరోగ్యం వస్తుంది, రెండోది ఆత్మకి రక్షణ వస్తుంది. అలాగే మన వ్యక్తిగత జీవితం, రెండోది కుటుంబ జీవితం, అలాగే ఈ పక్క ఫ్యామిలీ లైఫ్, రెండోది చర్చ్ లైఫ్, సంఘ జీవితం, అన్ని మారుతాయి. రెండు వైపులా మారుతూ వస్తుంటాయి. దేవుని ఖడ్గం, దేవుని వాక్య ఖడ్గం మనలోకి వస్తే కనుక, మన వైపు వస్తే కనుక. ఆక్రమణ ముగించేస్తాను నేను. ఒకటిది మన కోసం దేవుని ప్రణాళిక అయితే, రెండవదిగా ఆత్మకార్డు ఇంకేం చేస్తుంది. ఒకటి దేవుడు వాక్య ఖడ్గం మనం సంధిస్తే దేవుడు మనతో మాట్లాడతారు. అలా మాట్లాడితే మనం మారుతాం, మన జీవితం మారుతుంది. ఏమవుతాం అంటే మనం మనుషులుగా మారుతాం. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే దేవుడు ఆ యొక్క వాక్య ఖడ్గం, ఈ మధ్య మనం విన్నాం కదా ప్రకటన గ్రంథం మీద, చూడండి ఒకసారి. ప్రకటన 19వ అధ్యాయం 21 చదువుతాను. ప్రకటన 19:20-21. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడింది. కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడేది. ఈ ఆత్మ ఖడ్గం మాట ఏం చేస్తుందంటే సాతాను యొక్క అంచెలందరినీ కూడా చంపేసే ఆత్మ ఖడ్గం. ఒకటి అదే ఆత్మ ఖడ్గం, అదే వాక్య ఖడ్గం ద్వారా మన జీవితాలు మారుతాయి, మనుషులుగా మారుతాం. ఏదైతే ఆయన స్వభావం మనలో ఉంచి దేవుడు మనం సృజించారో ఆ స్వభావం వల్ల మనం చేరుకుంటాము. రెండో పక్క ఏం చేస్తుందంటే ఆ దేవుని వాక్య ఖడ్గం సైతాన్ కంచుల్ని చంపేసే ఖడ్గం. ఇది కంటికి కనిపించదు. లేజర్ కంటే పవర్ఫుల్. లేజర్ తెలుసు కదా మీకు. అక్కడ ఏదైనా పార్టికల్ ఉంటే లేజర్ కట్ చేస్తుంది, కానీ
కనబడిన పార్టీకి లేజర్ కట్ చేయలేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యకరం ఏం చేస్తుంటే కనబడిన సాతాను దూతలను కూడా చంపడేస్తారు. అటువంటి వాక్య ఖడ్గం దేవుడు మనకి ఇచ్చారు. దాంతో మనల్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు దేవుడు. మనం గనక మారకపోతే ఇంకా వృధా. తెలుసుకున్నాం, దేవుని తెలుసుకున్నాం, రక్షణ పొందుకున్నాం, కానీ ఇంకా ఆ తాత నాటి స్వభావం కనుక మనలో ఉంటే కనుక మనం ఇంకా మారినట్టు లెక్క. మారాలి. దేవుడు మారాలని కోరుకుంటున్నారు. ఆయన మాట ఇచ్చారు మనకి. ఆ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే మనం మారుతాం, మన జీవితాలు మారుతాయి. చివరికి మనం మనిషిలాగా మనం మారుతాం. రెండవదిగా దేవుడు అదే వాక్యం ద్వారా సైతాన కంచుల్ని చంపేయబోతున్నాడు. ఈ రెండు మాటలు బట్టి మనకు వస్తే ఈరోజు మనం దేవుడిని ఆరాధించుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.